ఈ రోజు వద్దులే, రేపు నుండి చదువుకుందా. రేపు వద్దులే, ఎల్లుండి చదువుకుందా. ఎల్లుండి మంచి సినిమా వస్తుంది, ఇది అయిపోయిన తర్వాత బాగా చదివేసుకుందా. అరే నెక్స్ట్ మంత్ 15 వస్తుంది, ఈ 15th డేట్ నుండి ఇక చదువుకున్నామంటే కేక. లేదులే, మండే నుండి మొదలెట్టుదాం. ఈరోజు సండే అయిపోయింది కదా, సండే ఎంజాయ్ చేసి మండే నుండి స్టార్ట్ చేసుకుంటూ వెళ్దా. లేదులే, ఫస్ట్లో స్టార్ట్ చేస్తే ఎక్సలెంట్. ఇలా ఎన్ని రకాలుగా అనుకుంటే అన్ని రకాలుగా అవన్నీ కూడాను అది అవదమ్మా. ఎందుకు ఈ రకంగా చెప్తున్నా, ఒకటొక మాట చెప్తున్నా. ఈ టైప్గా చేసే అలవాటుని ఏమంటామంటే ప్రోక్రాస్టినేషన్ అంటాం. అంటే ఒక్క మాటలో తెలుగులో చెప్పాలంటే దీన్ని వాయిదా వేయడం అంటారు. ఈ వాయిదాను వేసామనుకో, లైఫ్లో ఈ వాయిదా వేస్తే నీ సక్సెస్ కూడా అలా దూరంగా వెళ్ళిపోతూ ఉంటుంది. అసలు నీకు 10th క్లాస్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి? ఈ రోజు స్టార్ట్ చేయాలా, రేపు స్టార్ట్ చేయాలా? ఏదైనా ముహూర్తం ఉందంటే నువ్వు నీ మనసులో ఏ క్షణం అయితే ఆలోచన వచ్చిందో అదే బెస్ట్ మూమెంట్. ఎస్, నువ్వు ఇప్పుడు ఆలోచన వచ్చిన మూమెంటే బెస్ట్ మూమెంట్. చెప్తున్నా, లైఫ్లో సక్సెస్ఫుల్ పర్సన్స్ ఎప్పుడు కూడా ఒక అచీవ్మెంట్ కోసము ముహూర్తం పెట్టుకున్నది ఏం చేయరు. సింపుల్గా వాళ్ళకి ఏ క్షణంలో అయితే స్టార్ట్ చేయాలనిపిస్తుందో ఆ క్షణమే దూకేస్తారు ఆ పనిలో. నువ్వు కూడాను నీ 10th క్లాస్లో అంతే రకం చేయాలనుకుంటే, నీ పేరెంట్స్ కల్లో హ్యాపీనెస్ తీసుకుని రావాలంటే, నీ రిజల్ట్స్తో నీ స్కూల్లో పేరు మారుమోగాలంటే, అసలు నీ 9th క్లాస్లో కంటే ఇప్పుడు రిజల్ట్ అనేది ఇంకా బాగా తీసుకుని రావాలంటే, అండ్ అన్నిటికంటే మించి సమ్మర్లో బ్లాస్ట్ చేయాలి. సమ్మర్ నుండి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలంటే ఇంతకన్నా మంచి మూమెంట్ ఏముంది నాన్న? నీ మనసులో ఆలోచన వచ్చింది కదా, దాన్ని సంకల్పంగా మార్చు. సంకల్పం అనేది ఇవే థాట్స్గా మారుతాయి, ఈ థాట్సే యాక్షన్గా మారుతాయి, ఈ యాక్షన్స్ అనేవి రేపటి రోజున రిజల్ట్స్గా మారుతాయి. ఒకటొక మాట చెప్తాను, ఈ ప్రోక్రాస్టినేషన్ మర్చిపో. అయితే నీకు ఒకటే మాట చెప్తా, ఎందుకు ఒక పర్సన్స్ అనేవాళ్ళు ఎందుకు ఒక పని బాగా వాయిదా వేస్తుంటారు అంటే, వాళ్ళకి బిలీఫ్ లేదు. ఇంకొక రకంగా చెప్పాలంటే వాళ్ళ మీద వాళ్ళకి ట్రస్ట్ లేదు. అరే నా వల్ల అవుతుందా అవ్వదా అనుకుని, ఇదే బిగ్గెస్ట్ బ్లాక్. ఈ బ్లాక్ వాళ్ళే ఆగిపేస్తున్నారు. నీకు చెప్తున్నా తమ్ముడు, నీకంటే ఎవర్రా మంచిలు ఉన్నారు? నీకంటే ఎవర్రా ఇంత గొప్పగా ఆలోచించే వాళ్ళు ఉన్నారు? నీకంటే ఎవరున్నారా ఇప్పుడు నుండి స్టార్ట్ చేయాలనుకుని ఒక ఆలోచన కలిగి ఉన్న వాళ్ళు? తమ్ముడు నీకు చెప్తున్నాను, నమ్మకం లేకపోయినా సరే నువ్వు స్టార్ట్ చేయి, డెఫినెట్లీ కూడా మిరాకిల్స్ అనేవి క్రియేట్ చేస్తారా. నీ లైఫ్లో ఈ క్షణం ఇక్కడ ఈ టైంలో నేను స్టార్ట్ చేశాను కాబట్టే మంచిది అయ్యింది అనుకుని నీకు డెఫినెట్లీ ఫీల్ అవుతుంది. నీకు చెప్తున్నా, నువ్వు కానీ ఒక్కసారి యూట్యూబ్ ఓపెన్ చేస్తే కొన్ని వందల ఛానల్ ఉంటాయి. నీకు అందరూ కూడా హెల్ప్ చేయడానికి ఉన్నారు. నీ 10th క్లాస్ ప్రిపరేషన్ అనేది ఇంకా బాగా చదివించడానికి ఉన్నారు. కాబట్టి ఇంత మంచి టెక్నాలజీ కాలంలో కూడాను నువ్వు భయపడుతూ ఆగిపోతే ఎట్లా నాన్న? సో స్టార్ట్ చేయి, భయపడుకు, ఏం టెన్షన్ తీసుకోకు. సో హ్యాపీగా అయిపోతాయి. నీకు ఇంకొక ప్రాబ్లం ఏంటి తెలుసా? ఈ ట్రస్ట్ ఎందుకు నీకు లేదంటే, నీకు బేసిక్స్ రాకపోవడం వల్ల. రే చిన్న, ఒక్క మాట, ఫిజిక్స్ వాళ్ళ ఛానల్ ఒక్కసారి ఓపెన్ చేయరా, బ్రిడ్జ్ కోర్స్ ఉంటుంది. ఇక్కడ అన్నీ కూడా నీట్గా బ్రిడ్జ్ కోర్సులు బేసిక్స్ అన్నీ కూడా చెప్పేసి ఉన్నాం. సో వాడుకోనన్న. నీకు ఇంకేం కావాలన్నా కింద కామెంట్ సెక్షన్లో నాకు డెఫినెట్లీ ఇస్తాను. అండ్ ఇంకొంతమందికి ఏంటి తెలుసా ప్రాబ్లము? సార్ నాకు డౌట్స్ ఎక్కువ వస్తాయి సార్, డౌట్స్ ఎక్కువ వస్తే మరి క్లాస్ నాకు ఏం అర్థం కాదంటే, అలాంటప్పుడు నువ్వు లైవ్ క్లాసెస్లో జాయిన్ అయిపోవచ్చు కదా. లైవ్ క్లాసెస్లో జాయిన్ అయిపోయావు అనుకో, నీకే బాగుంటుంది. కాబట్టి నీకు డౌట్స్ వస్తే డౌట్స్ కూడా సాల్వ్ అయిపోతాయి. అయితే నీకు ఒక మాట చెప్తున్నా, ప్రజెంట్ ఖడ్గం బ్యాచ్ రన్ అవుతుంది. ఖడ్గం బ్యాచ్లో ఫస్ట్ లెసన్ అనేది స్టార్ట్ అయిపోయింది. నువ్వు ఇంకా లేట్ చేసుకుంటూ వెళ్తే, వాయిదా వేసుకుంటూ వెళ్తే లైవ్ క్లాసులన్నీ రికార్డెడ్ క్లాసులో మారిపోతాయి. ఎందుకు లేటు? ఫాస్ట్గా ఖడ్గం బ్యాచ్లో జాయిన్ అయిపోయినా ఇబ్బంది ఏముండదు. ఓకేనా? సో నీ డౌట్స్ అనేవి లైవ్ క్లాస్లో సాల్వ్ అయిపోతాయి. అయితే నీకు ఒకటే ఒక మాట చెప్తున్నా, నీకు ఇప్పుడు నమ్మకం వచ్చింది, కొంత బేసిక్స్ అనేవి ముందుకెళ్తున్నావు కదా. నువ్వు మెయిన్గా ఇప్పుడు నువ్వు స్టార్ట్ చేస్తే నువ్వు బోల్డ్ అన్ని డిపిపి సాల్వ్ చేస్తావు. ఎప్పుడైతే బోల్డ్ అండ్ డిపిపిస్ అంటే డైలీ ప్రాక్టీస్ పేపర్స్, ఇవన్నీ సాల్వ్ చేసుకుంటూ వెళ్తే కాన్సెప్ట్ విషయంలో క్లారిటీ అనేది బిల్డ్ అవుతుంది. సో నేను రేపు స్టార్ట్ చేస్తాను, ఎల్లుండి స్టార్ట్ చేస్తాను అంటున్నాను అనుకో, ఒకవేళ స్కూల్ స్టార్ట్ అయిపోయింది అనుకో, నువ్వు స్టార్ట్ చేస్తానన్నా అనకపోయినా సరే స్కూల్ అనేది స్టార్ట్ అయిపోద్ది. రోజుకి ఒక్క రోజులో 6 సబ్జెక్ట్స్ వస్తాయి. సో ఏ సబ్జెక్ట్ నువ్వు చదవగలవు, ఏ సబ్జెక్ట్ నువ్వు రివైజ్ చేయగలం? ఏం చేయలేవు. అదే నువ్వు ఇప్పుడే స్టార్ట్ చేస్తావు అనుకో, నీకే బెనిఫిట్ కదా. సో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మీద ఫోకస్ చేసుకుంటూ, బయాలజీ మీద ఫోకస్ చేసుకుంటూ ఇప్పుడు నువ్వు చాలా ఎక్కువ టైం ఉంటుంది. నువ్వు ప్రాక్టీస్ చేసుకోవడానికి టైం ఎక్కువ ఉంటుంది. టీచర్స్ ఇచ్చిన డిపిపి వర్క్స్ అన్ని కూడా సాల్వ్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇది మేజర్ 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 ప్లస్ పాయింట్. ఓకేనా? అండ్ వీటితో పాటుగా నీకు అసలు ఎందుకు రేపు స్టార్ట్ చేయాలనుకున్న ఆలోచన ఉంది. నీకు టీచర్ ఇచ్చే నోట్స్ ఉంటుంది కదా. సో టీచర్ ఇచ్చిన నోట్స్ నీకు టెక్స్ట్ బుక్ అర్థం కాదు, ఓకే నేను ఒప్పేసుకుంటాను. కానీ టీచర్ ఇచ్చిన నోట్స్ నీకు ఇంకా నీట్గా అర్థమవుతుంది కదా. ఖడ్గం బ్యాచ్లో అయితే మేమేం చేస్తాం తెలుసా, ప్రతి క్లాస్ నోట్స్ కూడా అయిపోయిన తర్వాత పిల్లలకి ఇచ్చేస్తా. సో పిల్లలకి ట్రైన్ ఇచ్చేటప్పుడు వాళ్ళకి ఆ కష్టం రాకుండా కూడా ఇచ్చేస్తా. వీటితో పాటుగా ఎగ్జామ్స్లో నీకు ఫెయిల్ అయిపోతానని భయమే కదా, ఎగ్జామ్స్ కోసం నీ అందరికీ కూడా గెస్ట్ పేపర్స్ మేమే ఇస్తారా. ఇప్పుడు చెప్పు, గెస్ట్ పేపర్ ఇచ్చినప్పుడు కూడా ఇంకా నువ్వు టెన్షన్ పెడతావా?
ఇంకా చెప్పాలంటే FA1 ఎగ్జామ్ నుండి మొదలెడితే లాస్ట్‌గా SA2 ఎగ్జామ్ వరకు మేమే సపోర్ట్ చేస్తాం. కానీ ఒకటే ఒక మాట, ప్రతి ఎగ్జామ్‌కి కూడా నువ్వు మంచిగా మిరాకిల్స్ సృష్టించాలంటే నువ్వు స్టార్ట్ చేయాలి చిన్నా. స్టార్ట్ చేయాలి. ఎప్పుడు స్టార్ట్ చేస్తావు? స్టార్ట్ చేయి ప్రిపరేషను. ఎందుకంటే మేము ఇప్పుడు FA1 క్లాసెస్ తీసుకున్నామనుకో, నువ్వు క్లాసెస్ అటెండ్ అయ్యావనుకో, ఆ మూమెంట్‌లో నువ్వు ఇప్పుడు స్టార్ట్ చేస్తే నీకు ఆ క్లాస్ అనేవి ఇంకా బాగా అర్థమవుతాయి. స్టార్ట్ చేయి. నీకు ఒక్కటే మాట, ఎంతోమంది కాల్ చేసి మెంటర్‌షిప్ తీసుకుంటారు. ఎంతోమంది ఖడ్గం బ్యాచ్‌లో జాయిన్ అయ్యి క్లాసెస్ జాయిన్ అయిపోతారు. ఇంకొంతమంది ట్యూషన్ సెంటర్స్‌కెళ్ళేసి జాయిన్ అయిపోతున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్‌కి వెళ్ళిపోతున్నారు. నువ్వు ఊర్లో ట్యూషన్ సెంటర్‌కి వెళ్తే నీకేమొస్తుంది? క్లాస్ వింటావు లైవ్‌గానే. కానీ వచ్చే ప్రాబ్లమ్ నీకు రికార్డెడ్‌లో ఉండవు. ఎన్ని సార్లు కావాలంటే అన్ని సార్లు వినలేవు. నోట్స్ ఇవ్వలేరు. అండ్ వాళ్ళు చెప్పిన క్లాస్ నోట్స్ అనేది ఇవ్వలేరు. అదే ఇక్కడనుకో నీకు ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా ఉంటాయి. సో, ఇన్ కేస్ నువ్వు ఇంకా కూడా ముహూర్తం పెట్టడానికే ఎదురు చూస్తూ ఉంటే తీసేయి. ఓకేనా? స్టార్ట్ చేయాలని ఆలోచన ఉంటే ఎక్కడ స్టార్ట్ చేయాలో తెలియకపోతే ఖడ్గం బ్యాచ్ అనేది నీకోసం ఎదురు చూస్తుంటది. సో, నీకోసం ఎదురు చూస్తుంటది. యూజ్ చేసుకో. అయితే నువ్వు ఇప్పుడు సమ్మర్‌లో యూజ్ చేస్తున్నావు కదా! సమ్మర్‌లో స్టార్ట్ చేయాలనుకుంటున్నావు కదా! ఈ సమ్మర్ టైమ్ అంతటిని యూజ్ చేసుకొని ఒక బెటర్‌గా వెళ్ళాలనుకుంటే మాత్రం ఖడ్గం బ్యాచ్ అనేది నీకోసం ఉంది. నీకు తెలియకపోవచ్చేమో ఇప్పటి వరకు కూడాను. సో, ఖడ్గం బ్యాచ్ ఉంది. ఇన్ కేస్ నువ్వు ఈ ఖడ్గం బ్యాచ్‌లో జాయిన్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. అక్కడికెళ్ళిపో. అయితే ఒకటొక మాట, నువ్వు నీకోసం ఒక చిన్న హెల్ప్ కోసం సమ్మర్ 300 దిస్ ఈస్ ద కూపన్ కోడ్ యూజ్ చేసుకో. దీన్ని యూజ్ చేసుకుంటే నీకు ₹100 కాదు, ₹200 కాదు, ₹250 కాదు, ₹300 తగ్గుతుంది. సో, మళ్ళీ చెప్తున్నా, కూపన్ కోడ్ యూజ్ చేసుకో. అండ్ నీ సక్సెస్ నీ చేతుల్లోనే ఉంటది. సో, నువ్వు ఎలా లేదన్నా చదువుతున్నావు కాబట్టి, క్లాస్‌కి వెళ్ళాలి కాబట్టి క్లాస్‌కి వెళ్ళు. ప్రిపరేషన్ బాగా చెయ్యి. నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకో. నీ బేసిక్స్ స్ట్రాంగ్ చేసుకో. ఈ రోజే స్టార్ట్ చెయ్యి. ఈ క్షణమే స్టార్ట్ చెయ్యి. ఏ చిన్న డౌట్ వచ్చినా సరే నాకు అడుగు. అండ్ ఫైనల్‌గా నీకు ఒకటే ఒక మాట, నువ్వింతకీ నీ 10th క్లాస్‌ని ఎప్పుడు స్టార్ట్ చేసావు? కింద కామెంట్ సెక్షన్‌లో రాసేయి. ఓకే. ఎందుకంటే తర్వాత ఎప్పుడైనా చూస్తే నీకే అనిపిస్తది. ఇప్పుడు నేను నా 10th క్లాస్ స్టార్ట్ చేశాననేది. ఓకేనా? సరే అయితే ఆల్ ది బెస్ట్. కింద డేట్ రాయడం మర్చిపోకు. నువ్వు ఈ 10th క్లాస్ ఇప్పుడు మొదలు పెట్టబోతున్నావు.